అందాల తార శ్రీదేవి సౌత్ నుంచి నార్త్కి వెళ్ళి టాప్ హీరోయిన్గా బాలీవుడ్ని ఏలేసింది. రీసెంట్గా రీఎంట్రీ ఇచ్చి సోలోగా సక్సెస్ సాధించి తన పవర్ని ఈ జనరేషన్కి చూపించింది కూడా. అయితే శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ సినీ అరంగేట్రంపై గత కొన్నేళ్లుగా బోల్డ్ అని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇప్పుడు ఆమె ఒక బాలీవుడ్ సినిమా సైన్ చేసినట్లు ఆల్రెడీ చెప్పుకున్నాం. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్కు జంటగా జాన్వీ తొలి సినిమా చేయనుందని వార్తలు వస్తున్నాయి. ముందు నుంచి అనుకున్నట్లుగానే కరణ్ జోహార్ నిర్మాణంలోనే ఈమె లాంచింగ్ ఉండనుండగా టూ స్టేట్స్ వంటి చిత్రాన్ని డైరెక్ట్ చేసిన అభిషేక్ వర్మను తెరకెక్కిస్తున్నట్లు టాక్. అయితే ఈ సినిమాను సైన్ చేసిన జాన్వీ మరి మహేష్ బాబు అండ్ ఏఆర్ మురుగదాస్ సినిమాకు ఎందుకు సైన్ చేయలేదు అని ఎవరైనా ఆరా తీయక మానరు. వరుణ్ ధావన్తో డెబ్యూ చేసే కంటే చక్కగా సౌత్లో మహేష్తో ఒక సినిమా, మరి ఇద్దరు టాప్ స్టార్లతో ఒక 2 సినిమాలు చేసి కాస్త అనుభవం పెంచుకుని బాలీవుడ్కు వెళ్ళుంటే శ్రీదేవి తరహాలో భారీ రేంజ్కు వెళ్లే ఛాన్స్ ఉండేది. ఇప్పుడు డైరెక్ట్గా కథానాయికగా బాలీవుడ్లో డెబ్యూ అయిపోతే అయితే స్టార్ అవ్వచ్చు, లేదంటే మాత్రం అతియా శెట్టి, సోనా కపూర్, అక్షర హాసన్, సాషాగా తరహాలో ఫెయిల్ అయ్యి ఛాన్స్ కూడా ఉంది. ఆ లెక్కను చూస్తే వరుణ్ కంటే ముందు మహేష్తో చేస్తే పరిస్థితి కాస్త బెటర్గా ఉంటుందేమో అనే వాదన కూడా బలం చేకూరుతుంది. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది. మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యువేషన్ రా. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా